ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. సౌత్ కాన్స్టిట్యున్సీ కాదమ్మా, రాబోయే 2 నెలల్లో మనం ఎలక్షన్స్ని ఎదుర్కోవాలి కాబట్టి విశాఖ నగర అభివృద్ధిపై మా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. దాన్ని ఇప్పటివరకు కూడా మీరు చూశారు. గతంలో ఏ ప్రభుత్వం డెవలప్ చేయనంత విధిగా విశాఖ స్మార్ట్ సిటీని అభివృద్ధి చేయడం జరిగింది. రోడ్లు కానివ్వండి, డ్రైనేజ్ వ్యవస్థను కానివ్వండి, గ్రీనరీ కానివ్వండి, దాన్ని ఇంకా ప్రజల్లో బలంగా తీసుకొని పోవటానికి రాబోయే 2 నెలల్లో ఎలక్షన్ కోడ్ వచ్చి పనులు చేయలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి ఇప్పుడు దాకా స్టార్ట్ చేసిన పనులు ఎంతవరకు వచ్చినాయి, ఇంకా కొత్తగా ఏమన్నా ప్రజలకి మేరుగ్గా సేవలు అందించడానికి కొత్త పనులు ఏమన్నా టేకప్ చేయాలంటే స్మార్ట్ సిటీ కింద మనకు నిధుల ప్రాబ్లం కూడా లేదు కాబట్టి ఆ పనులు సత్వరమే మొదలుపెట్టించేదానికి చర్యలు తీసుకోవాలని ఈరోజు విశాఖ జిల్లాకు సంబంధించి 3 నియోజకవర్గాల కార్పొరేటర్లతో మీటింగ్ పెట్టాను. అందులో భాగంగా విశాఖ దక్షిణ నియోజకవర్గం, భీమిలి నియోజకవర్గం, పెందుర్తి నియోజకవర్గం కార్పొరేటర్లు అందరూ వచ్చారు. ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఏ విధంగా జరగట్లేదని వాళ్ళ వార్డులు వైజ్ రిపోర్ట్లు ఇచ్చారు. అవన్నీ కూడా సంబంధిత అధికారులతో మాట్లాడి త్వరగా కంప్లీట్ చేసే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పారు. విశాఖ దక్షిణ నియోజకవర్గానికి సంబంధించి సుమారుగా 8-9 మంది మా కార్పొరేటర్లు ఉంటే కేవలం 5గురే వచ్చారు. ఇంకా 3 వేరే కారణాల వల్ల రాలేదన్నారు. వాళ్ళకు కూడా ఫోన్లు చేసి వాళ్ళ కార్పొరేషన్ పరిధిలో కూడా ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలో అవి రేపు మన పార్టీకి మెరుగ్గా ఫలితాలు వచ్చేదానికి ఉపయోగపడతాయి కాబట్టి ఎక్కడ అభివృద్ధి కార్యక్రమాలు పనులు కుంటుపడకుండా జరగడానికి ఏ విధంగా చర్యలు తీసుకోవాలనే దానిపై వాళ్ళతో కూడా మాట్లాడి రిపోర్ట్ తెప్పించుకోమని చెప్పాను. రాని కార్పొరేటర్లు ఎవరిని వాళ్ళకు కూడా తెప్పించి వాళ్ళ కార్పొరేషన్ పరిధిలో ఏమేమి పనులు పెండింగ్ ఉన్నాయి ఇవి కూడా తెప్పించుకున్నాక అందరితో సంబంధిత అధికారులతో మాట్లాడడం జరుగుతుంది. ఓకే సార్, ఎమ్మెల్యే టికెట్లో అట్లాంటి ఇష్యూస్ ఏమైనా డిస్కషన్ అంటే దాని విషయంలో కార్పొరేటర్లతో మనం పెద్దగా డిస్కస్ చేసేది పార్టీ నిర్ణయం ప్రకారం పోవాలందరూ మనందరం కూడా దాంట్లో భాగంగా జరుగుతున్నాయి. దక్షిణ నియోజకవర్గంపై మీరు అడిగేదానికి ప్రధాన ఉద్దేశం అక్కడ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా ఏదో ఈ మధ్య ఒక మీటింగ్ పెట్టారని అవన్నీ ఉన్నాయి. బట్ నేను మీటింగ్ పెట్టినా కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. ఇంకా ఒకరిద్దరు కార్పొరేటర్లకు ఏమన్నా అసంతృప్తిగా ఉంటే వాళ్ళని కూడా పిలిచి మాట్లాడి సర్దుబాటు చేసే కార్యక్రమం చేస్తారు. అల్టిమేట్గా పార్టీ నిర్ణయం ప్రకారం పనిచేయాలి. ఎవరైనా బీట్ కార్పొరేటర్, బీట్ కార్యకర్త ఎవరైనా సరే చేయకపోతే పార్టీ తీసుకునే చర్యలకు బాధ్యులు. సార్, అరకు లాంటి చోట్ల కొంత నిరసనలు ఉన్నాయి. అరకు నియోజకవర్గం నుంచి ఇప్పుడు మీరే చూసుంటారు. ఇప్పుడు కూడా దాదాపు ఒక 20 మంది వచ్చి కొన్ని కమ్యూనిటీస్కు గిరిజన ప్రాంతంలో ఇప్పటి వరకు రిప్రజెంటేషన్ ఉంటుండేది. అట్లాంటిది ఈసారి రిప్రజెంటేషన్ లేదు అనేది వాళ్ళు ప్రధాన సమస్య. తప్పకుండా ఈ విషయంపై నేను ముఖ్యమంత్రి గారితో మాట్లాడటం కూడా జరిగింది. దీనిపై అరకు దీనిపై ముఖ్యమంత్రి గారు కూడా నాకు స్పెషల్ ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. అరకు నియోజకవర్గానికి వెళ్ళి పర్యటించి అక్కడ వాస్తవ పరిస్థితులు ఏ గిరిజనులు ఏ ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు ఆ పార్లమెంటు పరిధిలో, అరకు హెడ్ క్వార్టర్ కాబట్టి పార్లమెంట్కి అక్కడికి వెళ్ళి ఏ నియోజకవర్గంలో గిరిజనులు ఎంతమంది ఉన్నారు అనేది ప్రత్యక్షంగా చూసి రిపోర్ట్ ఇవ్వమని చెప్పారు ముఖ్యమంత్రి గారు. నిన్నే జరిగింది ఇది. నేను యాక్చువల్గా రేపు కానీ ఎల్లుండి కానీ అరకు నియోజకవర్గానికి పార్లమెంట్ నియోజకవర్గానికి పోయి వాళ్ళు చెప్పే రీజన్ జెన్యూన్ అయితే ఇప్పుడు మనం పెట్టిన అభ్యర్థి సబబేనా లేదా అభ్యర్థి వాళ్ళు చెప్పిన దీని ప్రకారం ఏమైనా మారిస్తే బాగుంటుందా అని బేరీజ్ చేసుకుని ముఖ్యమంత్రి గారికి నివేదించినాక దానిపై కూడా పునరాలోచించటమా లేదా ఇట్లానే ముందుకు పోవటం అనేది ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.